మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులో గల శనిగకుంట చెరువు మత్తడి విధ్వంసం కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి బ్లాస్టింగ్ ఉపయోగించిన డ్రిల్లింగ్ మిషన్ 4 విలేజిటిన్ స్టిక్స్, బ్లాస్టింగ్ వైర్, 2 సెల్ ఫోన్లు, ఒక ట్రాకర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ వెల్లడించారు. శనిగకుంట చెరువు కింద కొన్ని గృహాలున్నాయని, వర్షాకాలంలో చెరువు నిండుకుండ వద్ద ఇళ్లకు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ఇక డ్రిల్ మిషన్ తో పగలగొట్టే ప్రయత్నం చేయగా మత్తడిని అది సాధ్యపడకపోవడంతో వదిలేసి పేలుడు పదార్థాలైన జిలిటిన్ స్టిక్స్ ఉపయోగించి మత్తడి గోడకు రంధ్రాలు చేసి జిలిటిన్ స్టిక్స్ వాటికి బ్లాస్టింగ్ వైర్లు అమర్చి ధ్వంసం చేశారు. డీసీసీ భాస్కర్ వివరించారు. కేసులో ఇరిగేషన్ నుండి మరిన్ని సమాచారాలను సేకరించి ఎంతటి వారిని ఉపేక్షించేది లేదని, లోతుగా విచారణ చేస్తామని ఆయన చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జయపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 17వ తారీఖు సెప్టెంబర్ మధ్యాహ్నం 2 గంటలకు చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్లో చెన్నూరు ఏఈ ఇరిగేషన్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శనిగకుంట చెరువు అలుగును 16 రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలతో డ్యామేజ్ చేసి వాటర్ వెళ్ళిపోయేలా చేసినారని, వాళ్ళపై చర్య తీసుకోవాలని కంప్లైంట్ జరిగింది. వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ జైపూరు పర్యవేక్షణలో సీసీ కెమెరాస్ అండ్ అతర టెక్నికల్ ఎవిడెన్స్ని అండ్ ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితులు పెండ్యాల లక్ష్మీనారాయణ, బేతలవాడ చెన్నూరు టౌను, ఏటు భీమ్ మధుకర్ అలియాస్ మధు, మారెమ్మవాడ చెన్నూరు, రాసమల్ల శ్రీనివాసు, మారెమ్మవాడ చెన్నూరు, గోగుల దానయ్య, ఏసీసీ ఏరియా మంచిర్యాల. ఈ కేసు విషయంలో ఈరోజు ఉదయం పెండ్యాల లక్ష్మీనారాయణని అదుపులో తీసుకొని తర్వాత ఈ శనిగకుంట చెరువు యొక్క అలుగుని పేలుడు పదార్థాల్లో బ్లాస్ట్ చేయడానికి సహకరించిన భీమ్ మధుకరు, రాసమల్ల శ్రీనివాసును కూడా అదుపులో తీసుకున్నాము. గోగుల దానయ్య అనే అతను ఈ బండలు గిట్ల పగలగొట్టే వృత్తిలో ఉంటాడు. అతని సహకారంతో వీళ్ళు ఈ 4 కలిసి ఈ క్రైమ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ట్రాక్టరు, కంప్రెషన్ డ్రిల్లర్ మిషను, జిలిటిన్ స్టిక్స్ 4 పేలుడు పదార్థాలు, జేవైరు, 2 సెల్ ఫోన్లు, ఒక హీరో ప్యాషన్ బైక్ తీసుకోవడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే మెయిన్ ప్రధాన నిందితుడు పెండ్యాల లక్ష్మీనారాయణ భార్య 11వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత గారు. వీరి శనిగకుంట చెరువు బ్యాక్ సైడ్ 11వ వార్డులో ఫాలిన్ అయ్యే కొన్ని హౌజెస్ ఉన్నాయి. గతంలో నుంచి కూడా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు ఆ ఇండ్లలోకి 3-4 హౌజెస్కు దగ్గరలో కొంత వాటర్ రావడము, మళ్ళీ చెరువులో వాటర్ తగ్గగానే వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరము ఎక్కువ వాటర్ రావడము, చాలా రోజులు కూడా ఆ కాలనీలో దాదాపు 100 ఇండ్ల వరకు కాలనీలో నీళ్లు నిలబడుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 11వ వార్డు కౌన్సిలర్, వీళ్ళ భర్త అయిన ప్రధాన నిందితుడు చాలామంది అధికారులకు రిప్రజెంటేషన్ ఇట్లా ఇచ్చినారు. ఈ మెయిన్ ఈ మధ్య కాలంలో పెరగడానికి కారణం కూడా పరిశీలించడం జరిగింది. 2014లో శనిగకుంట చెరువుని ప్రభుత్వము అలుగుని గిట్లా డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత అంత పెద్ద ప్రాబ్లం లేదు. మెయిన్ ఈ శనిగకుంట చెరువు ఎఫ్టీఎల్ లెవెల్లో అండ్ బఫర్ జోన్ ఏరియాలో 355, 360 ఈ సర్వే నెంబర్లలో 59, 57 ఇట్లా ఒక 10-15 సర్వే నెంబర్లలో 15 ఎకరాల 20 గుంటల భూమిని కొంతమంది కొనుగోలు చేయడం జరిగింది. ఇక్కడ మంచాల రాజబాబు, నడిపెల్లి లక్ష్మణరావు, లక్కం రాజబాబు అనే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంతోపాటు వీళ్ళ గ్రూప్ ఒకటి రామ్లాల్ గిల్డా, బత్తుల సమ్మయ్య, పెద్దింటి శ్రీనివాసు, పోగుల శేఖరు, ఎన్ఎం బానయ్య, ఇప్ప సంపత్తు, ఉమేష్ గిల్డా అనేవారు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ల్యాండ్ను కొని ఇంకొక వ్యక్తికి గొడిశెల బాపురెడ్డి చెన్నూరు అతనికి
అమ్మకం కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ చేసుకున్న తర్వాత ఈ 15 ఎకరాలని వీళ్ళు 7 crores 50 lakhs కోసము బాపురెడ్డి కొన్నాడు. అందులో కొంత అమౌంట్ పెట్టినారు. తర్వాత 4 ఎకరాల 20 గుంటలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. మిగతా ల్యాండ్ 11 ఎకరాలు శనగకుంట చెరువు బఫర్ జోను అండ్ FTL ఉండడం వల్ల వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో వాళ్ళ మధ్యలో కూడా డిస్ప్యూట్ ఉంది. వీళ్ళు దాన్ని ప్లాట్లు చేయడం కోసము ఆ 15 ఎకరాలలో మెరకబోయడం జరిగింది. దాంతో ఈ సంవత్సరము ఎప్పుడైతే వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు నిలబడే 10-11 ఎకరాల ప్లేస్ వెళ్ళిపోయిందో ఆ వాటర్ నిలబడాల్సిన ప్లేసు కాలనీకు రావడము, కాలనీలో ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అంతకుముందు 13వ తారీఖు కూడా ఈ అక్కడ ఉన్న దాదాపు గ్రామ ప్రజలతోటి కాలనీ ప్రజలతోటి 100 మందితోటి అక్కడికి వెళ్ళడము, తర్వాత ఒక 3-4 0.4 మీటర్ హైట్ని 5 మీటర్ల వెడల్పుతోటి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా దాన్ని కంప్లీట్ తీసేయాలనే ఉద్దేశంతో ఈ లోకల్ మన చెన్నూరు పట్టణ పరిసరాల్లో ఉన్న ఆ బండలు పలగొట్టే వాళ్ళని కొంతమందిని అడిగితే వాళ్ళు ప్రభుత్వ ఆస్తి మేము చేయము అని చెప్తే వీళ్ళు ఈ A2 మధుకర్ అండ్ రసమల్ల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ ముగ్గురు కలిసి మంచిర్యాలలో పనిచేసే గోగుల దానయ్య దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడి దాదాపు 30,000 రూపాయలకు మాట్లాడుకున్నారు. వీళ్ళు మాట్లాడుకొని ఫోన్పే ద్వారా ఒక 10,000 క్యాష్ ఇచ్చినారు, 17,000 ఫోన్పే ద్వారా ఇచ్చినారు. ఫోన్పే ద్వారా వాళ్ళ నెంబర్లకు మనీ కొట్టిన తర్వాత 16 రాత్రి ఈ ముగ్గురు వ్యక్తులు ఈ గోగుల దానయ్య ఈ వెహికల్ తీసుకొని వచ్చి కంప్రెషరు జిల్టింగ్స్ తీసుకొని వచ్చి నైట్ పేల్చడం జరిగింది. ఇంకా ఈ కేసులో మెయిన్ ఈ FTLలో ఉండి ప్రజలు ఇబ్బంది పడడానికి కారణము 2 విషయాలుగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అది కలెక్టర్ గారికి కూడా మేము రిపోర్ట్ పంపిస్తున్నాము. మెయిన్ నేషనల్ హైవేలో కల్వర్ట్ లేకుండా నేషనల్ హైవే ఉండడము, వాటర్ వెళ్ళకపోవడం వల్ల ఒకటి. రెండోది ఈ FTL పరిధిలోనే ఈ 15 ఎకరాల్లో ఎక్కువ మెరకపోయించడం నిబంధనలకు విరుద్ధంగా దాంతో వాటర్ ప్రాబ్లం రావడము, అది కాలనీ వాళ్ళకి ఇబ్బంది కలగడం జరుగుతుంది. ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తులకు అండ్ చెరువులో ఉన్న జీవజాలానికి ఇబ్బంది కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా చేసిన ఈ నలుగురిని ఈరోజు అరెస్ట్ పెడుతున్నాము. ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగుతుంది. ఇంకా ఈ కేసులో మనము కొన్ని డాక్యుమెంట్స్ FTLలో ఉన్నదానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ కాల్ డేటా